రాజధాని నిర్మాణంపై వైసీపీ నేతల కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అమరావతిపై వైసీపీ నేతలు విషం చిమ్మాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైసీపీ నేతల భాష, వ్యవహార శైలి అత్యంత హేయమన్నారు. గత 5 ఏళ్లు అరాచకాలు చేసి అకృత్యాలకు పాల్పడి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారని విమర్శించారు. వారి కుట్రలను గుర్తించిన ప్రజలు వైసీపీని పాతాళానికి తొక్కిపడేశారని, అయినా బుద్ధి లేకుండా నీచమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో అన్ని వర్గాల్ని ఒక కక్ష సాధింపుగా కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా దళితుల్ని, బీసీలని, మైనార్టీ వర్గాల మీద మరి దాడులు చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఎప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నాం. ఇవాళ ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసి మరి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ దళిత సోదరుల్లో ఆందోళనగానే ఉంది. ఆ రోజున మరి కేసును తారుమారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం, కానీ ఆ రోజు అతని మీద మరి ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా ఇవాళ కూటమి ప్రభుత్వంలో చాలా సీరియస్గా ఆ కేసుని పరిశీలన జరుగుతూ ఉంటే సాక్షుల్నే మరి ఇవాళ ట్యాంపర్ చేసే కార్యక్రమానికి అనంతబాబు దిగినటువంటి సందర్భం, ఇవాళ బెయిల్ కూడా రద్దు చేయించినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిబద్ధతగా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇదే కాదు, అనేక మంది దళిత సోదరుల పైన, ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చాణి చేసి చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి వ్యక్తి, ఈ వ్యవస్థల మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని పిచ్చోని చేసి చంపేసినటువంటి విధానం నిజంగా చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన